శిక్షణ శిబిరాల బ్రోచర్ ని ప్రెసిడెంట్ నిర్మలా నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏసీ స్టేడియంలో నెల్లూరు జిల్లా క్రీడా అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సెక్రటరీ ప్రసన్న కుమార్ శిక్షణలో ఉదయం 7 నుంచి 8 వరకు మరియు మహర్షి యోగా రవీంద్ర ఆధ్వర్యంలో ఆదిత్య నగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కు నందు 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని తెలియజేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు పాల్గొని ఆరోగ్యం పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నిర్మలా నరసింహారెడ్డి, సెక్రటరీ ప్రసన్న కుమార్, యోగా మాస్టర్ రవీంద్ర పాల్గొని మీడియాతో మాట్లాడారు. నా పేరు ప్రసన్న కుమార్, నెల్లూరు జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈ నెల వచ్చే నెల రాబోయే నెల మే 1 నుంచి 31 దాకా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉదయం 7 నుంచి 8 వరకు పిల్లలకి పెద్దలకి ఉచితంగా యోగ శిక్షణ శిబిరం ఉంటుంది. ఈ శిబిరంలో పిల్లలు పెద్దలు పాల్గొని ఆరోగ్యం పొందవలసిందిగా కోరుచున్నాం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫోన్ నెంబర్ 8856668752 ఆ నెంబర్కి సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. యోగా క్రీడా అసోసియేషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా ప్రసన్న కుమారు సెక్రటరీ, రవీంద్ర జాయింట్ సెక్రటరీ. ఎవ్రీ ఇయర్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా క్యాంపు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు ఉచిత యోగా శిక్షణ శిబిరం మన ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే స్విమ్మింగు, వాకింగు వీటన్నిటికన్నా ముఖ్యమైనది యోగా. యోగా అనే దానికి మైనస్లు లేవు, ప్లస్లు తప్ప. వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు రావచ్చు, స్విమ్మింగ్ అంటే అందరికి రాకపోవచ్చు, స్విమ్మింగ్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఏ ఇబ్బంది లేని ఆరోగ్యానికి సంబంధించింది యోగా. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రసన్న కుమార్ గారు మీకు ఉచిత యోగా శిక్షణ స్టార్ట్ చేశారు. అదేవిధంగా రవీంద్ర గారు మన ఆదిత్య నగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పార్కులో ఆయన స్టార్ట్ చేశాడు. 1వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు ప్రసన్న మాట్లాడతాడు. రవీంద్ర మహర్షి యోగా సెంటర్ సమ్మర్ క్యాంపు ముఖ్యంగా మన బాలసుబ్రహ్మణ్యం పార్క్ స్టేడియంతో పాటు బాలసుబ్రహ్మణ్యం పార్క్ లో అదే ఈ కార్యక్రమం స్పోర్ట్స్ అథారిటీ ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పిల్లలకి ముఖ్యంగా పార్టిసిపేటివ్ సర్టిఫికేట్లు అన్ని ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నడవడే కాకుండా కంటిన్యూగా మనకి ఈ కార్యక్రమాలు యోగా డే 2021 జరుగుతుంది. కాబట్టి పిల్లలకి ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండడానికి, జ్ఞాపకశక్తి బాగా కలగడానికి, పిల్లలకి బాగా యాక్టివ్ ఉండడానికి, ఏ ఆఫ్లైన్ అన్నిటికీ కూడా మనకి చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా ఈ యోగా అనేది పనికొస్తుంది. కాబట్టి రోజు 15 నుంచి 20 నిమిషాలు ఆసనాలు 1 హాఫ్ అన్ అవర్, ప్రాణాయామ, ధ్యానం 3 కూడా మనకు 1 అవర్ లోపల నేను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.